హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణిశంకర్. ఈరోజు మనం బాండ్ పారామీటర్, ఫేజన్స్ రూల్ అండ్ డైపోల్ మూమెంట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా బాండ్ పారామీటర్ గురించి తెలుసుకుందాం. ప్రతి కోవలెంట్ బాండ్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మొత్తం 4 పారామీటర్స్ ఉంటాయి. అవి ఏందో చూద్దాం. ఫస్ట్ది బాండ్ లెంత్, సెకండ్ది బాండ్ ఆర్డర్, థర్డ్ది బాండ్ ఎంథాల్పీ, ఇంకా ఫోర్త్ది బాండ్ యాంగిల్. మనం ఫస్ట్గా బాండ్ లెంత్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. బాండ్ లెంత్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ ఇది మనం యాటమ్ ఏ అనుకుందాం, ఇది ఒక యాటమ్ బి అనుకుందాం, ఇది వాటి న్యూక్లియస్, ఇది ఫస్ట్ యాటమ్, ఇది సెకండ్ ఐటమ్ అనుకుందాం ఫ్రెండ్స్. మనకి ఏ యొక్క న్యూక్లియస్ యొక్క సెంటర్ నుంచి బి యొక్క న్యూక్లియస్ యొక్క సెంటర్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనం బాండ్ లెంత్ అంటాం ఫ్రెండ్స్. ఈ బాండ్ లెంత్ మనం పికోమీటర్స్లో కానీ యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో కానీ మెజర్ చేస్తాం. పికోమీటర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, 10⁻⁻12 మీటర్స్. యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే 10⁻⁻10 మీటర్స్. మనం దీన్ని ఇంకో విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ బాండ్ లెంత్ని ఎలా చెప్పొచ్చు ఫ్రెండ్స్? బిఎల్ అంటే బాండ్ లెంత్. బాండ్ లెంత్ని రేడియస్ ఆఫ్ యాటమ్ ఏ ప్లస్ రేడియస్ ఆఫ్ యాటమ్ బి ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు ఈ బాండ్ లెంత్ అనేది దేని మీద డిపెండ్ అయ్యేదో చూద్దాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ సైజ్ ఆఫ్ యాటమ్, అంటే సైజ్ ఆఫ్ కంబైనింగ్ యాటమ్స్, అంటే ఇప్పుడు కంబైనింగ్ యాటమ్స్ ఎంత పెద్దగా అయితే దాని బాండ్ లెంత్ అంత ఎక్కువగా ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్? సెకండ్ పాయింట్ రిజోనెన్స్. ఈ రిజోనెన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు ఏం గుర్తుంచుకుంటారంటే రిజోనెన్స్ మీద బాండ్ లెంత్ డిపెండ్ అయి ఉంటుంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ది ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద కంబైనింగ్ యాటమ్స్. సపోజ్ ఇప్పుడు మనం హెచ్ఎఫ్ ఇంకా హెచ్ఐ తీసుకుందాం. వీటిలో మనకి దేనికి ఎక్కువ బాండ్ లెంత్ ఉంటుంది అనుకుంటున్నారు? మనకు ఆబ్వియస్గా హెచ్ఐకి ఎక్కువ బాండ్ లెంత్ ఉంటుంది. ఎందుకంటే అయోడిన్ అనేది చాలా బిగ్ యాటమ్ కంపేర్ టు ఫ్లోరిన్. ఇంకో విధంగా కూడా చూసుకుంటే ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అయోడిన్. హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్లోరిన్కే ఉంటుంది, అది 4. అయోడిన్కి తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ కనుక ఎక్కువైతే బాండ్ లెంత్ అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్స్ని ఆ యాటమ్ చాలా దగ్గరికి తీసుకుంటుంది. డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ, shared pair of electrons is taken towards the more electronegative atom. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పోలార్ కోవలెంట్ బాండ్కి నాన్ పోలార్ కోవలెంట్ బాండ్, ఈ రెండింటి మధ్యలో దేనికి ఎక్కువ బాండ్ లెంత్ ఉంటుంది అనుకుంటున్నారు? మనకి నాన్ పోలార్ కోవలెంట్ బాండ్లో వచ్చేసరికి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది 0 ఉంటుంది. సో
ఆ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి రెండు యాటమ్స్కి కరెక్ట్గా మధ్యలో ఉంటాయి. అప్పుడు మనకి బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనం పోలార్ కోవలెంట్ బాండ్లో చూసుకుంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎగ్జిస్ట్. సో ఏమైందంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేది ఎలక్ట్రాన్ పెయిర్ని అట్రాక్ట్ చేసేటప్పటికి ఏమైందంటే బాండ్ లెంత్ అనేది మనకి తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో పోలార్ కోవలెంట్ బాండ్, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్, మనకి నాన్ పోలార్ కోవలెంట్ బాండ్కి మోర్ బాండ్ లెంత్ ఉంటుంది. సో మనకి బాండ్ లెంత్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన సెకండ్ పాయింట్ బాండ్ ఆర్డర్ చూద్దాం. బాండ్ ఆర్డర్ అంటే ద నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ టూ కంబైనింగ్ యాటమ్స్. రెండు కంబైనింగ్ యాటమ్స్ మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ అయితే ఉంటాయో దాన్నే మనం బాండ్ ఆర్డర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సిసి, ఇది మనకి ఆల్కేన్. సపోజ్ ఈథేన్ అనుకుందాం. ఈథేన్లో బాండ్ ఆర్డర్ సికి మధ్యలో 1 ఉంటుంది. ఈథేన్ కనుక చూసుకుంటే సి డబుల్ బాండ్ సి, అంటే ఇక్కడ బాండ్ ఆర్డర్ 2 ఉన్నట్టు. బిఓ అందాం బాండ్ ఆర్డర్ని. బాండ్ ఆర్డర్ 1, ఇక్కడ బాండ్ ఆర్డర్ 2 ఉన్నట్టు ఫ్రెండ్స్. సి ట్రిపుల్ బాండ్ సి, ఈథైన్, మనకి ఇక్కడ బాండ్ ఆర్డర్ 3 ఉన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి నీటిలో జనరల్గా బాండ్ ఆర్డర్ గురించి అడిగేవి నైట్రోజన్ మోనాక్సైడ్ కానివ్వండి, ఓటోకి కానివ్వండి, ఎంటోకి కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా అడుగుతుంటారు. సో వీటికి మన దగ్గర అయితే ఒక ట్రిక్ ఉంది. ఈ ట్రిక్ ఏందో చూద్దాం. మనకి సపోజ్ ఇప్పుడు NO తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్రోజన్లో మనకి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ రెండింటికి యాడ్ చేస్తే మనకి 15 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో మనము ఈ ట్రిక్ అనేది మనకి ఇలా యాడ్ చేసినప్పుడు 10 to 18 ఎలక్ట్రాన్స్ ఉన్న మాలిక్యూల్స్ వరకే మనకు అప్లికబుల్. సో ట్రిక్ ఏందో చూద్దాం. మనం 10 నుంచి 18 వరకు నెంబర్స్ వేసేసుకుందాం. 13, 14, 15, 16, 17, 18. మనము 14కి నెంబర్ 3 పెడదాం. ఇక్కడ 2.5, ఇక్కడ 2, ఇక్కడ 1.5, ఇక్కడ 1, ఇక్కడ రివర్స్లో వేసుకుందాం. 2, 1.5, 1. సో ఇప్పుడు మనకి సమ్ చేసినప్పుడు మనకి ఎంతైతే నెంబర్ వచ్చిందో ఆ నెంబర్కి మనం చూసుకుంటే ఆ నెంబర్కి ఇక్కడ ఏదైతే ఉందో ఇదే దాని బాండ్ ఆర్డర్ అవుతుంది. సో ఇక్కడ మనకి నైట్రోజన్ మోనాక్సైడ్కి బాండ్ ఆర్డర్ 2.5 అవుతుంది. సో అలానే మనం ఆక్సిజన్కి చూద్దాం. ఆక్సిజన్కి మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 8 + 8 16 ఎలక్ట్రాన్స్. 16కి మనకి 2 ఉంది, అంటే ఆక్సిజన్కి బాండ్ ఆర్డర్ 2. అలానే నైట్రోజన్కి చూద్దాం. నైట్రోజన్ కనుక చూసుకుంటే 7 + 7 అంటే 14 ఎలక్ట్రాన్స్, అంటే నైట్రోజన్ బాండ్ ఆర్డర్ 3, అంటే 2 నైట్రోజన్ కంబైన్ అయినప్పుడు ట్రిపుల్ బాండ్తో కంబైన్ అవుతుందని. మనం కార్బన్ మోనాక్సైడ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. కార్బన్ మోనాక్సైడ్కి చూసుకుంటే కార్బన్కి వచ్చేసరికి 6 ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్కి వచ్చేసేసరికి 8 ఎలక్ట్రాన్స్. సో మనకి 14 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. సో ఇక్కడ మన కార్బన్ మోనాక్సైడ్కి కూడా బాండ్ ఆర్డర్ 3 ఉంటుంది. బాండ్ ఆర్డర్ 3 ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మనం ఇంకో పాయింట్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఐసో ఎలక్ట్రానిక్ మాలిక్యూల్స్ హ్యావ్ సేమ్ బాండ్ ఆర్డర్. అంతే కదా ఫ్రెండ్స్? సపోజ్ ఇప్పుడు మనం నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్కి 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కార్బన్ మోనాక్సైడ్కి కూడా 14 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో మనకు ఆ టేబుల్ ప్రకారం చూసుకున్నా కూడా 14, 14 రెండింటికి బాండ్ ఆర్డర్ 3 ఉంటుంది. మనం ఈ బాండ్ ఆర్డర్ ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుందో చూద్దాం. బాండ్ ఆర్డర్ డిపెండ్స్ ఆన్
నెంబర్ ఆఫ్ బాండ్స్. మనం ఒక బాండ్ యొక్క స్ట్రెంత్ని ఎట్లా చెప్పగలమంటే బాండ్ ఆర్డర్ని బట్టి చెప్పగలం ఫ్రెండ్స్. బాండ్ ఆర్డర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్. అంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, వీటిలో ట్రిపుల్ బాండ్కి ఎక్కువ స్ట్రెంత్, సింగిల్ బాండ్కి తక్కువ స్ట్రెంత్. ఇది ఆర్డర్ ఫ్రెండ్స్. సో మనం మన నెక్స్ట్ పారామీటర్కి వెళ్ళిపోదాం. నెంబర్ 3 బాండ్ ఎనర్జీ. దీన్నే బాండ్ ఎంథాల్పీ అని చెప్పి కూడా అనొచ్చు. ఈ బాండ్ ఎనర్జీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే మనకి గ్యాషియస్ స్టేట్ అనే పదం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అసలు బాండ్ ఎనర్జీ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఎక్స్ వై అనే 2 యాటమ్స్ ఒక బాండ్ని ఫామ్ చేసాయి అనుకోండి. ఇది నార్మల్గా సాలిడ్ స్టేట్లో ఉండివ్వండి, లిక్విడ్ స్టేట్లో ఉండివ్వండి, గ్యాసియస్ స్టేట్లో ఉండివ్వండి, మనము ఈ బాండ్ ఎనర్జీ అనేది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎప్పుడైతే ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంటుందో అప్పుడు మనం ఈ బాండ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తాం. బాండ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఈ బాండ్ని బ్రేక్ చేస్తానికి మనకు ఎంతైతే ఎనర్జీ కావాలో దాన్నే బాండ్ ఎనర్జీ అంటాం. ఇన్ గ్యాసియస్ స్టేట్ ఎప్పుడైతే మనకి ఈ మాలిక్యూల్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఉంటుందో, అంటే ఆ సబ్స్టెన్స్ మొత్తం గ్యాసియస్ స్టేట్లో ఉంటుందో, అప్పుడు మనకి ఆ బాండ్ బ్రేక్ చేస్తానికి ఎంతైతే ఎనర్జీ కావాలో దాన్నే మనం బాండ్ ఎంథాల్పీ అని కానీ బాండ్ ఎనర్జీ అని కానీ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? మనం జనరల్గా ఇది 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. 1 మోల్ ఆఫ్ ద సబ్స్టెన్స్. సో మనం ఈ బాండ్ ఎంథాల్పీ అనేది దేని మీద డిపెండ్ అయ్యేదో చూద్దాం. బాండ్ ఎంథాల్పీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఆర్డర్. ఇందాక మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్, బాండ్ ఆర్డర్ ఎంత ఎక్కువ ఉంటే బాండ్ ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది. అంటే దాని స్ట్రెంత్ అంత ఎక్కువ ఉంటుంది. ఎంత స్ట్రెంత్ ఎక్కువ ఉంటే మనం దాన్ని బ్రేక్ చేసానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. బాండ్ ఆర్డర్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. అంతే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే 2 ఆటమ్స్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనం ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి, అప్పుడే ఆ బాండ్ బ్రేక్ అవుతుంది. బాండ్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ యాటమ్. అంటే బాండ్ లెంత్ అనైనా అనుకోవచ్చు. సైజ్ ఆఫ్ యాటమ్, మనకి యాటమ్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటే మనకి అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా బాండ్ని బ్రేక్ చేయగలం. సో ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇది బాండ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్. అంటే ఎస్ ఆర్బిటాల్ యొక్క క్యారెక్టర్. సో మనకి sp ఈజ్ గ్రేటర్ దెన్ sp2 ఈజ్ గ్రేటర్ దెన్ sp3. ఎందుకంటే sp లో 50% ఉంటుంది ఎస్ క్యారెక్టర్, sp2లో 33.3%, sp3లో 25% ఉంటుంది మనకి ఎస్ క్యారెక్టర్. సో మనం 4th పారామీటర్ బాండ్ యాంగిల్లోకి వెళ్ళిపోదాం. బాండ్ యాంగిల్. బాండ్ యాంగిల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సపోజ్ ఆక్సిజన్, హైడ్రోజన్, హైడ్రోజన్ 2 అడ్జసెంట్ బాండ్స్ మధ్యలో ఉండే యాంగిల్నే మనం బాండ్ యాంగిల్ అంటాం. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి 104 degrees 5 minutes ఉంటుంది బాండ్ యాంగిల్ ఇన్ కేస్ ఆఫ్ వాటర్. అదే మనం మీథేన్ కనుక తీసుకుంటే, CH4 మీథేన్ కనుక తీసుకుంటే మనకి టెట్రాహెడ్రల్ షేప్లో ఉంటుంది. ఇది హెచ్ హెచ్ హెచ్. సో మనకి అడ్జసెంట్ బాండ్స్ మధ్యలో ఉండే యాంగిల్ 109 degrees 28 minutes ఉంటుంది. ఈ బాండ్ యాంగిల్ కూడా కొన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అవేందో చూద్దాం. సో మనకి బాండ్ యాంగిల్ కూడా కొన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అవేందో చూద్దాం. బాండ్ యాంగిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్. దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా హైబ్రిడైజేషన్ గురించి డిస్కస్ చేసుకునేప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి. బాండ్ యాంగిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ యాటమ్. అంటే ఇప్పుడు మనం
తీసుకునే యాటమ్ అంటే సైడ్ ఉండే యాటమ్ యొక్క సైజ్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటుంది, అంతే కదా ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు PF3 తీసుకుందాం అనుకోండి ఫ్రెండ్స్. PF3కి సైజ్ తక్కువ ఉంటుంది, PCl3కి ఎక్కువ ఉంటుంది, PBr3కి ఇంకా ఎక్కువ ఉంటుంది, PI3కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అయోడిన్ యొక్క సైజ్ ఎక్కువ, సో అది అకామిడేట్ చేయాలంటే ఇంకా ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలి. అప్పుడు మనకి డైరెక్ట్గా బాండ్ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఫ్రెండ్స్, బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. మనకి లోన్ పేర్స్ ఎక్కువయ్యే కొందికి మనకి రిపల్షన్స్ ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదిగోండి, ఇక్కడ లోన్ పేరు ఉంది అనుకుందాం, ఇది ఆక్సిజన్, ఇక్కడ ఇంకో లోన్ పేరు ఉంది, ఇక్కడ హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ ఉంది. అంటే ఈ బాండ్ పేరుకి లోన్ పేరుకి మధ్యలో రిపల్షన్స్ అనేవి ఎక్కువ అవుతుంది. సో అందుకేంటంటే బాండ్ యాంగిల్ అనేది మనకి తగ్గిపోతుంది. 104 degrees 5 minutes ఉంటుంది. కానీ మనకి CH4లో వచ్చేసేటప్పటికి 109 degrees 28 minutes ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు టెట్రాహెడ్రల్ జామెట్రీలోనే ఉన్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ లోన్ పేర్స్ ఉండేటప్పటికి ఏమైందంటే మనకి షేప్ మారిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి మనకి బెంట్ షేప్ వస్తే ఇక్కడ మనకి టెట్రాహెడ్రల్ షేప్ వచ్చింది, టెట్రాహెడ్రల్. సో యాంగిల్ కూడా లోన్ పేర్స్ ఇంక్రీజ్ అయ్యేకొందుకు యాంగిల్ కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫేజన్స్ రూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫేజన్స్ రూల్ మనకి ఏం చెప్తుందంటే, ఇట్ షోస్ కోవలెంట్ క్యారెక్టర్ ఇన్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్లో ఉన్న కోవలెంట్ క్యారెక్టర్ని మనకు ఫేజన్స్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ మనం 4 రూల్స్ నేర్చుకుందాం. ఇప్పుడు మనకి ఒక క్యాటయాన్ని కాన్స్టెంట్గా తీసుకుందాం ఫ్రెండ్స్. ఇఫ్ క్యాటయాన్ ఈజ్ కాన్స్టెంట్, సపోజ్ ఇప్పుడు మనం సోడియం తీసుకుందాం అనుకోండి. మనం ఇప్పుడు సోడియం ఫ్లోరిన్తో, క్లోరిన్తో, బ్రోమిన్తో, అయోడిన్తో కంబైన్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుందంటే NaF, NaCl, NaBr, NaI వస్తుంది. సో మనం అయానిక్ బాండ్లో ఏం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఫ్లోరిన్ అనేది తక్కువ సైజు ఉంటుంది. సో ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ని ఫాస్ట్గా తీసుకుంటుంది, అంతే కదా ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ సైజు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎలక్ట్రాన్ని తీసుకునే స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అయోడిన్ ఉంటే అయోడిన్ న్యూక్లియస్ అనేది చాలా దూరంలో ఉంటుంది కంపేర్ టు వ్యాలెన్సీ షెల్. సో మనకి ఇక్కడ ఫ్రీ అయిన ఎలక్ట్రాన్ అనేది ఇంత అంటే ఫ్లోరిన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ కన్నా ఎక్కువ ఉండేసరికి ఏంటంటే అట్రాక్టివ్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. సో ఎలక్ట్రాన్ని తీసుకోవడం అనేది కూడా తగ్గిపోతుంది. అప్పుడు అయానిక్ నేచర్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యానయాన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే కోవలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కోవలెంట్ నేచర్ ఇంక్రీజెస్. మనం సెకండ్ పాయింట్కి వెళ్దాం. ఫర్ గివెన్ anion, covalent character decreases with increase in size of cation. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి క్యాటయాన్ సైజ్ అనేది ఎక్కువ ఉంటే మనకి న్యూక్లియస్కి మళ్ళీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి మధ్య ఉండే అట్రాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఆ ఎలక్ట్రాన్ అనేది ఈజీగా తీసేయచ్చు. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే లిథియం ఫ్లోరైడ్, సోడియం ఫ్లోరైడ్, పొటాషియం ఫ్లోరైడ్
వీటిలో మనకి లిథియం ఫ్లోరైడ్ మోర్ కోవలెంట్ కంపేర్ టు సోడియం ఫ్లోరైడ్. సో సోడియం ఫ్లోరైడ్ కన్నా పొటాషియం ఫ్లోరైడ్ అనేది మోర్ అయోనిక్, అంతే కదా ఫ్రెండ్స్. సో మనం థర్డ్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఫర్ ఇంక్రీజ్ ఇన్ charge of cation or anion covalent character increases. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే SnCl2 SnCl4, ఇక్కడ మనకి SnCl4 మోర్ కోవలెంట్, ఎందుకంటే ఇక్కడ Sn+4 స్టేట్లో ఉంది, మనకి ఇక్కడ ఏమో Sn+2 స్టేట్లో ఉంటుంది. అంటే ఛార్జ్ పెరిగితే కోవలెంట్ క్యారెక్టర్ కూడా పెరిగిద్ది. సో ఫోర్త్ పాయింట్ చూద్దాం. కోవలెంట్ క్యారెక్టర్ ఈజ్ మోర్ ఫర్ atoms with pseudo inert gas configuration. ఈ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది మనం డి బ్లాక్లో చూస్తాం ఫ్రెండ్స్ ఎక్కువగా. ఈ కాన్ఫిగరేషన్ ఏంటంటే N-1 D10 NS0. ఈ కాన్ఫిగరేషన్లో ఉంటే సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. సో ఇది మనం Cu+ కానీ Zn+2లో కానీ చూస్తాం. సో ఇక్కడ మనం సాల్ట్ రూపంలో చూసుకుంటే CuCl ఈజ్ మోర్ కోవలెంట్ దెన్ NaCl, ఎందుకంటే ఇది ఇనర్ట్ Na అనేది మనకి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్లో ఉంటుంది NS2 NP6లో, కానీ ఇదేమో మనకి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే N-1 D10 NS0 కాన్ఫిగరేషన్లో ఉంటుంది. సో కాపర్ క్లోరైడ్కి మోర్ కోవలెంట్నెస్ ఉంటుంది కంపేర్ టు సోడియం క్లోరైడ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. డైపోల్ మూమెంట్. మనకి ఫ్యాషన్ సూలు అయానిక్ బాండ్లో కోవలెంట్ క్యారెక్టర్ గురించి చెప్తుంది, కానీ ఇక్కడ డైపోల్ మూమెంట్ అనేది పోలార్ కోవలెంట్ బాండ్లో అయానిక్ క్యారెక్టర్. సో పోలార్ కోవలెంట్ బాండ్లో అయానిక్ క్యారెక్టర్ ఉండటం వల్ల మనకి డైపోల్ మూమెంట్ అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డైపోల్ మూమెంట్ అంటే ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మనం డైపోల్ మూమెంట్ని మ్యూ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. సో మ్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. మ్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్. అంటే లోన్ పేర్స్ వల్ల కూడా మనకి డైపోల్ మూమెంట్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ డైపోల్ మూమెంట్ ఇలాంటి ఒక యారోతో రిప్రజెంట్ చేస్తాం. మనకి ఈ యారో హెడ్ అనేది టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎండ్, ఈ టైల్ అనేది టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోపాజిటివ్ ఎండ్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ని మనం చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో చూసుంటాం. NH3 అండ్ NF3 వీటిల్లో దేనికి ఎక్కువ డైపోల్ మూమెంట్ అనుకుంటున్నారు అంటే సహజంగా మనం ఇక్కడ డైపోల్ మూమెంట్ అనేది ఎలక్ట్రోనెగటివిటీతో డిపెండ్ అవుతుంది కాబట్టి NF3కి ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉంది కాబట్టి NF3కి ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉంటుంది అనుకుంటారు, కానీ అది కాదు. మనం చూసుకుంటే NH3కి ఎక్కువ డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఎందుకో చూద్దాం. ఇది నైట్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఇక్కడ మనకి లోన్ పేర్ ఉంటుంది. సో ఇక్కడ మనం నైట్రోజన్కి చూసుకుంటే డైపోల్ మూమెంట్ ఇటువైపు ఉంటుంది,
నైట్రోజన్ అనేది హైడ్రోజన్ కన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇక్కడ కూడా డైపోల్ మూమెంట్ ఇటువైపు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి మొత్తం ఇటు 4 ఉండేవి మనకి యాడ్ అవుతున్నట్టు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ మూడింటిని కూడా మనం వెక్టార్ ఎడిషన్ చేస్తే రిజల్టెంట్ మాత్రం పైన వైపుగా ఉంటుంది. సో మనకి ఇది కూడా యాడ్ అవుతుంది. సో నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ టువర్డ్స్ అప్వర్డ్స్ అండ్ ఎడిటివ్ అంటే యాడ్ అవుతుందని. ఇప్పుడు మనం NF3 కనుక చూసుకుంటే నైట్రోజన్, ఇక్కడ మనకి లోన్ పేరు ఉంది ఫ్లోరిన్, ఫ్లోరిన్, ఫ్లోరిన్. ఇక్కడ మనం చూసుకుంటే నైట్రోజన్ కన్నా ఇక్కడ లోన్ పేరు వైపుకి మనకి డైపోల్ మూమెంట్ ఉంటుంది, కానీ నైట్రోజన్ కన్నా ఫ్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది కాబట్టి ఇటువైపు ఉంటుంది. సో ఇక్కడ రివర్స్లో ఉంది కాబట్టి దీని రిజల్టెంట్ అనేది కింద వైపుకి వస్తుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది, కానీ నెట్ డైపోల్ మూమెంట్ మాత్రం కింద వైపుకి ఉంటుంది, ఎందుకంటే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఫ్లోరిన్ అటామ్స్ కింద వైపు ఉన్నాయి కాబట్టి. సో నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ టువర్డ్స్ downwards and it is subtractive. అంటే ఇక్కడ అంటే ఇక్కడ దీనికి క్యాన్సిల్ అయిపోయి కింద వైపుకే మిగులుతుంది. సో మనకి మ్యాగ్నిట్యూడ్ కూడా తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే రెండు యాడ్ అవుతున్నాయి కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. Magnitude is more, magnitude is less. ఈ డైపోల్ మూమెంట్ని మనము సిజిఎస్ యూనిట్లో అయితే డిబై యూనిట్లో రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్ డి. ఎస్ఐ యూనిట్లో అయితే కులుమ్ మీటర్. డైపోల్ మూమెంట్ని క్యాలిక్యులేట్ చేస్తానికి మనకు ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఛార్జెస్. మనకి నీట్ పరంగా చూసుకుంటే కెమిస్ట్రీలో డైపోల్ మూమెంట్ గురించి ఈ మాత్రం నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్. మనకి ఇంకా ఎలక్ట్రోస్టాటిక్స్లో డైపోల్ మూమెంట్ గురించి ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకి ఇది చాలు ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.